ఈ సభా వేదిక నుంచి అడుగుతున్నా సార్. తెలంగాణ గడ్డ మీద ఏ రెడ్డి రావేనా, ఏ కరణం కమ్మ కాపేనా, తెలంగాణలో 93% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలున్నారు, రాజ్యం వాళ్ళకే చెందాలని ఏ అగ్రకులం వ్యక్తి అయినా ప్రతిపాదించి ఆ ప్రతిపాదన కోసం పనిచేసిన రెడ్డి వెలమ దొరలు ఎక్కడైనా ఉన్నారా? ఒక్క పేరు చెప్తారా తమరు? ఒక్క పేరు చెప్తారా? తొంభై 93% బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణలో ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. వీళ్ళకి భూమి లేదు, వేల సంవత్సరాల నుంచి రాజ్యం లేదు, వీళ్ళకి జ్ఞానం చదువు లేదు, వీళ్ళకి సంపదల వాటా లేదు. కాబట్టి ఈ 93% ప్రజలే ఈ తెలంగాణ గడ్డని పరిపాలించాలి అని ఒక సూత్రాన్ని ప్రతిపాదించి ఆ సూత్రంతో పనిచేసిన ఒక అగ్రవర్ణమైన వ్యక్తిని చూపిస్తారా తెలంగాణ గడ్డ మీద? పేరు చెప్పండి. వాళ్ళకి ఆయన కాళ్ళు కడిగి మీ నెత్తిన పోసుకుంటాం. ఒక పేరు చెప్తారు? పేదల రాజ్యం రావాలంటాడేనా ఈ మొనగాడు? పేదల రాజ్యం రావాలంటే ఎందుకు? పేదల రాజ్యం రావాలన్న మాటలో ఆయన వచ్చి దొరపడతాడు కాబట్టి. అదే అణగారిన వర్గాలని అంటాడా? ఆయన రావడానికి ఆయన గేట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. తెలంగాణలో 7 రాజకీయ పార్టీలు ఉన్నాయి, సిపిఐ. అదే అణగారిన వర్గాలని అంటాడా? ఆయన రావడానికి ఆయన గేట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. తెలంగాణలో 7 రాజకీయ పార్టీలు ఉన్నాయి.